నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ శ్రీకృష్ణుణ్ణే తమ పతిగా కోరి గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు 4 రోజుల పాటు మార్గశీర్ష మాసంలో. కానీ వారు చేసినటువంటి ఆ వ్రతంలో చిన్న పొరపాటు ఏమిటి అంటే వివస్త్రలై నదిలో ప్రవేశించి స్నానం చేశారు. వారికేమో ఫలితం ఇయ్యాలని, వ్రత ఫలితాన్ని అందించాలని శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నది. కానీ వారు చేసినటువంటి దోషాన్ని సరిదిద్దాలి అని సంకల్పించుకున్నారు పరమాత్మ. తన స్నేహితులైనటువంటి గోప బాలకులతో కలిసి వారు స్నానమాచరించే చోటికి వెళ్ళి వారి వస్త్రములను తీసుకుని కడిమి చెట్టు మీద ఎక్కారు. తాసాం వాసాంస్యుపాదాయ నీపమారుహ్య సత్వరః హసద్భిః ప్రహసన్ బాలైః పరిహాసమువాచః. వారి వస్త్రాలను తీసుకుని, గోపికల వస్త్రాలు, కడిమి చెట్టు మీద కూర్చుని తన చుట్టూ ఉన్నటువంటి పిల్లలు నవ్వుతూ ఉంటే వాళ్లతో కలిసి పరిహాసపూర్వకంగా ఆ గోపికలతో ఇలా అంటున్నారు. అత్ర ఆగత్య అబలాః కామం స్వం స్వం వాసః ప్రగృహ్యతాం సత్యం బ్రవాణి నో నర్మ యద్యూయం వ్రతకర్షితాః. ఓ గోపికలారా, మీరు వ్రతం చేసి బాగా అలిసిపోయారు. ఇక్కడికి వచ్చి ఓ అబలలారా, ఇగో మీ వస్త్రాలు స్వీకరించండి, బయటికి వచ్చి ఒడ్డుకొచ్చి తీసుకోండి. మీ వస్త్రాలు మీరు స్వీకరించండి. నేను చెప్పేది నిజమే, ఇందులో పరిహాసము లేదు, హాస్యము లేదు. మీరేమో వ్రతం చేసి అలిసిపోయారు, బయటికి వచ్చి నీటిలో నుంచి బయటికి వచ్చి ఈ వస్త్రాలు తీసుకోండి అన్నారు. నమయోదిత పూర్వం వా అనృతం తదిమే విదుః ఏకైకశః ప్రతీచ్ఛధ్వం సహైవోత సుమధ్యమాః. నేను ఈనాటి వరకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, అది మీకు తెలుసుగా. కాబట్టి నేను సత్యమే చెబుతున్నాను, నేను సత్య సంకల్పుడను, సత్యస్వరూపుడను అని వారికి తెలియజేస్తున్నారు. ఒక్కొక్కరైనా వచ్చి మీ వస్త్రం తీసుకోవచ్చు, లేదా అందరూ సమూహంగా నీటిలోంచి బయటికి వచ్చి మీ వస్త్రాలు తీసుకోండి. ఓ గోపికలారా, తస్య తత్ క్షేళితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరిప్లుతాః వ్రీడితాః ప్రేక్ష్య చాన్యోన్యం జాతః సా న నిర్యయుః. ఈ విధంగా శ్రీకృష్ణ స్వామి సంభాషిస్తూ ఉంటే పరిహాసమని భావన చేసి వారు, కానీ శ్రీకృష్ణ స్వామి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. అతడు పరమాత్ముడనేటువంటి ఎరుక వారికి ఉన్నది. అందుకని తమకి నాథుడు ఆ శ్రీకృష్ణుడే కావాలి అని కోరుతూ వాళ్ళు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. సిగ్గుపడుతూ ఉన్నారు, ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఏంటి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, మన దేహం మీద వస్త్రాలు లేవు, మనం నీటిలో ఉన్నాం, వస్త్రాలన్నీ ఒడ్డున పెట్టాం, ఈ కృష్ణుడు వాటిని తీసుకుని కడిమి చెట్టుని అధిరోహించి ఉన్నాడు అని వారిలో వారు నవ్వుకుంటూ బయటికి ఏవం బ్రువతి గోవిందే నర్మణా క్షిప్త చేతసః ఆకంఠమగ్నాః సీతోదే వేపమానాస్తమబ్రువన్. ఈ విధంగా శ్రీకృష్ణ స్వామి బయటికి రమ్మని వాళ్ళని పిలుస్తూ ఉంటే ఆ పరిహాస వాక్యముల చేత వాళ్ళు ఆకర్షింపబడుతున్నారు. పరమాత్మ మీద వారికి ఆగ్రహం రాలేదు, కోపం రాలేదు. ఎందువల్లంటే వారి తత్వం గోపికలకు తెలుసు. కానీ లోక సహజమైనటువంటి ఒక సిగ్గు, బిడియము, ఉచితానుచితముల పట్ల ఒక రకమైనటువంటి సందేహము ఉంది వాళ్ళకి. అందువల్ల కృష్ణుడు చెప్పిన వెంటనే స్వామి మాటని వాళ్ళు పాటించడానికి సంకోచిస్తున్నారు. ఆకంఠమగ్నాః శీతోదే, కంఠం వరకు నీటిలో ఉన్నారు, నీళ్లు చల్లగా ఉన్నాయి, మార్గశిర మాసం కదా. వేపమానాః, వణికిపోతున్నారు ఒక పక్క. తమబ్రువన్, ఆ శ్రీకృష్ణునితో గోపికలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మానయంభోః కృధాస్త్వాంతు నందగోపసుతం ప్రియం జానీమోంగ వ్రజశ్లాఘ్యం దేహి వాసాంసి వేపితాః. శ్రీకృష్ణ,
నీవు గోవ్రజంలో అందరికీ ఇష్టమైనటువంటి వాడవు, నువ్వంటే అందరికీ ఇష్టమే, నీకోసమే మేము ఈ వ్రతం చేశామని నీకు తెలుసు. మానయం భో, మమ్మల్ని అన్యాయం చెయ్యొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. త్వాం తు నందగోప సుతం ప్రియం, నీవు ఆ నందగోపుని యొక్క కుమారుడవు, అందరికీ ఇష్టుడవు, నీ గురించే మేము ఈ వ్రతాన్ని ఆచరించాము, నీ గురించి మాకు తెలుసు, కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ చలిలో వణికిపోతున్నటువంటి మాకు తిరిగి మా వస్త్రాలు ఇచ్చేసేయని వారు నీటిలో నుంచే కోరుతూ ఉన్నారు. శ్యామసుందర తేదాస్య కరవామ తవోదితం దేహివాసాంసి ధర్మజ్ఞ నోచే ద్రాజ్ఞే బ్రువామహే. ఓ నల్లని మేఘం వంటి దేహం కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ, మేమంతా నీ దాసీలమే, నీ పరిచారికలమే, అందులో సందేహం లేదు. నువ్వేం చెప్తే అది చేస్తాం. కరవామ తవోదితం, నువ్వు చెప్పిన మాటను మేము వింటాం. దేహివాసాంసి ధర్మజ్ఞ, ఓ ధర్మం తెలిసినటువంటి వాడా మా వస్త్రాలు మాకిచ్చేసేయి. నోచే ద్రాజ్ఞే బ్రువామహే, నువ్వు ఇవ్వకపోయినట్లయితే ఈ చేష్టను గురించి, నువ్వు చేసిన పనిని గురించి నందరాజుకి తెలియజేస్తాం అంటున్నారు. వారిలో ఇంకా దేహాభిమానం పోలేదు. శ్రీ భగవానువాచ భవత్యో యది మే దాస్యో మయోక్తం వా కరిష్యథ అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛంతు శుచిస్మితాః. మీరు నిజంగా నాకు దాసీజనమేనా? నన్ను భర్తగా మీరు కోరారా? అయితే నేను చెప్పినట్లు చేస్తారా? అయితే ఇక్కడికి వచ్చి మీ వస్త్రాలు మీరు తీసుకోండి, ఓ అందమైన నవ్వు కలిగిన ఓ గోపికలారా, ఇలా వచ్చి నీటిలోంచి బయటికి వచ్చి మీ వస్త్రాలు మీరు తీసుకోండి అన్నారు స్వామి. తతో జలాశయాత్ సర్వాః దారికాః శీతవేపితాః పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరు శీతకర్షితాః. శ్రీకృష్ణస్వామి ఇలా చెప్పేటప్పటికీ వారు చలితో బాధపడుతూ నీటిలో నుంచి బయటికి వచ్చారు. గుహ్య భాగములను తమ కరములతో మూసి ఉంచి బయటికి వచ్చారు ఆ కన్యలందరూ. పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరు శీతకర్షితా, బయటికి వచ్చేశారు ఆ చలి తట్టుకోలేక. శ్రీకృష్ణస్వామి మాట మీద ఉండేటువంటి విలువ వల్ల, గౌరవం వల్ల భగవానాహతా వీక్ష్య శుద్ధభావ ప్రసాదితః స్కంధే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితం. వెంటనే వారిలో ఉన్నటువంటి స్వచ్ఛమైన భావానికి, తన మీద ఉన్నటువంటి భక్తికి, ప్రేమకు, అనురాగానికి ఆ పరమాత్ముడు సంతోషించాడు. శ్రీకృష్ణుడు వారి పట్ల అనుగ్రహభావం కలిగి వాళ్ళందరినీ చూచి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. భగవానాహతా వీక్ష్య శుద్ధభావ ప్రసాదితః స్కంధే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితం. వారి వస్త్రములన్నీ తన భుజం మీద ఉంచుకుని వారితో అభిమానపూర్వకంగా నవ్వుతూ శ్రీకృష్ణస్వామి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. యూయం వివస్త్ర యదపోధృతవ్రతాః వ్యగాహతైతత్తదు దేవహేళనం బధ్వాంజలిం మూర్ధ్న్యపనుత్త ఏంహసః కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతాం. మీరు ఈ నెల రోజులు వ్రతం ఆచరించారు నిజమే, కానీ మీరు చేసినటువంటి వ్రతంలో లోపమున్నది. యూయం వివస్త్రాః, వస్త్రవిహీనలై నీటిలో ప్రవేశించారు నదిలో. యదపో ధృతవ్రతాః, వ్రతమాచరించేటప్పుడు వస్త్రవిహీనంగా స్నానం చెయ్యకూడదు, ఇది నియమం కదా. అది తెలియకుండా వ్యగాహతైతత్తదు దేవహేళనం, మీరు చేసిన పని ఏమిటంటే దేవతల్ని అవమానించటమే. అందువల్ల బధ్వాంజలిం మూర్ధ్యుపనుత్త ఏంహసః, మీ పాపం పోవాలంటే 2 చేతులు శిరస్సున ఉంచి నమస్కారం చెయ్యండి. అలా చేసినట్లయితే కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతాం, మీ వస్త్రాలు మీరు తీసుకోండి అంటున్నారు. ఇత్యచ్యుతేనాభిహితం వ్రజాబలాః మత్వా వివస్త్రా ప్లవనం వ్రతచ్యుతిం తత్పూర్తికామాస్తదశేష కర్మణాం సాక్షాత్కృతం నేమురవద్యమృగ్యతః. ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ స్వామి ఈ విధంగా గోపికలతో చెప్పాడో, మీరు వివస్త్రలై నీటిలో స్నానమాచరించటం వల్ల మీరు చేసిన వ్రతానికి సంపూర్ణత్వం కలగలేదు అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ గోపికలకు అర్థమైంది తాము చేసినటువంటి పొరపాటు.
మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిం. ఆ వ్రతం అనేది సంపూర్ణం కాలేదు అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుని, మరి వ్రత పరిసమాప్తి కావాలంటే దానికి మార్గం ఏమిటి, అది కూడా శ్రీకృష్ణ స్వామి చెప్పారు. శిరస్సున 2 చేతులు ఉంచి నమస్కారం చేయండి, నాకు మీ వ్రత పరిసమాప్తి అవుతుంది అని. ఎందువల్ల అంటే తత్పూర్తి కామాహ తదశేష కర్మణాం సాక్షాత్కృతం. వారి వ్రతం పరిసమాప్తి కావాలి అంటే ఆ శ్రీకృష్ణుడే సమస్తమైన వ్రతములకు ఫలితాన్ని ఇచ్చేవాడు అనేటువంటి ఒక చక్కని జ్ఞానంతో ఆ శ్రీకృష్ణుడికి నమస్కారం చెయ్యటమే తగినటువంటి పరిహారము అని వాళ్ళు తెలుసుకున్నారు. సాక్షాత్కృతం నేమురవద్యమృగ్యత. వారు చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకోవటం కోసం ఆ శ్రీకృష్ణ స్వామి చెప్పినట్లుగా వారు ఆచరిస్తున్నారు. తాస్తథావనతా దృష్ట్వా భగవాన్ దేవకీ సుతః వాసాంసితాభ్యః ప్రాయచ్చత్ కరుణస్తేన తోషితః. వాళ్ళ ఆ విధంగా 2 చేతులు జోడించి శిరస్సున ఉంచి వంగి నమస్కారం చేసేటప్పటికీ వారిని చూచినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సంతుష్టుడై వారి వస్త్రములను వారికి ఇచ్చేశాడు, కరుణతో కూడినటువంటి వాడై. దృఢం ప్రలబ్ధాస్త్రపయా జహాపితాః ప్రస్తోభితాః క్రీడనవచ్చకారితాః వస్త్రాణి చైవాపహృతాన్యథాప్యముం తాన్యాభ్యసూయన్ ప్రియసంగ నిర్వృతాః. ఆ శ్రీకృష్ణ స్వామి ఏదైతే చెప్పాడో అది ఆచరించారు గోపికలు. ప్రలబ్ధాః, శ్రీకృష్ణ స్వామి వారి దోషాన్ని నిరూపించి చెప్పాడు ఆయన. అదేవిధంగా త్రపయా హాపితాః, వారిలో ఉండేటువంటి సిగ్గనేది పోయింది, దేహాభిమానం కాస్త పోగొట్టాడు. ప్రస్తోభితాః, ఒక రకంగా వారిని పరిహసించాడు. మీరు వివస్త్రలై స్నానం చేయటం అనేది పొరపాటు కదా అని పరిహసించాడు. క్రీడనవచ్చ కారితాః, వారిని ఆటబొమ్మల్లాగా చేశాడు. వస్త్రాణి అపహృతాని, వాళ్ళ వస్త్రాలు కూడా అపహరించాడు. ఇలా చేసినప్పటికీ గోపికలకు కోపం రాలేదు శ్రీకృష్ణ స్వామి మీద. ఎందువల్లంటే వారు తమ హృదయంలో పరమాత్మునిగా శ్రీకృష్ణుని ఎరిగి ఉన్నారు, అతన్నే భర్తగా కోరుతున్నారు, నిజాన్ని తెలుసుకున్నారు. ప్రియ సంగ నిర్వృతాః, ఆ స్వామితో కలిగినటువంటి ఆ చక్కని కలయిక ఏదైతే ఉందో, తమ కోసం కృష్ణుడు వచ్చాడనేటువంటి ఆనందము సుఖమే తప్ప వారిలో ఏమాత్రము కృష్ణుడి మీద ఏ రకమైన కోపము రాలేదు, వారు తప్పు పట్టలేదు. పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠ సంగమ సజ్జితాః గృహీత చిత్తా నోచేలుహు తస్మిన్ లజ్జాయితే క్షణాః. వారి వస్త్రాలు వారికి ఇచ్చేసిన తర్వాత గోపికలు వస్త్రాలను ధరించారు. ఆ శ్రీకృష్ణ దర్శనంతో వాళ్ళ హృదయం అంతా కూడా పులకించిపోయింది, ఆనందంతో ఉన్నారు. వారి మనస్సంతా శ్రీకృష్ణ స్వామి మీదే లగ్నమయ్యింది. కానీ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళటం లేదు, సిగ్గుపడుతూ ఆ పరమాత్మని ఎదుటే నిలిచి ఉన్నారు. వారిలో కోరిక ఆ స్వామి పాదములను స్పృశించాలి, నమస్కరించాలి అనే కోరిక ఉంది వాళ్ళకి. లజ్జాయితే క్షణ, సిగ్గుతో కూడిన చూపులతో ఆ కృష్ణస్వామినే దర్శిస్తున్నారు. తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాదస్పర్శకామ్యయ ధృతవ్రతానాం సంకల్పం ఆహదామోదరో అబలాహ. వారి మనస్సులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ వారు తన పాదములను స్పృశించాలని కోరుతూ ఉన్నారని తెలుసుకుని వారితో ఆ పరమాత్ముడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సంకల్పో విదిత సాధ్య భవతీనాం మదర్చనం మయానుమోదిత సోసౌ సత్యో భవితుమర్హతి. మీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పం నాకు అర్థమైంది, మీరు నాకు నమస్కారం చెయ్యాలని కోరుతూ ఉన్నారు, ఆ విషయాన్ని నేను అనుమతిస్తున్నాను. తప్పనిసరిగా మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది, నన్ను పూజించడమే కదా మీ ప్రధానమైనటువంటి సంకల్పము, అది సత్యమవుతుంది అని ఆ శ్రీకృష్ణ స్వామి గోపికలకు మాట ఇచ్చారు. సమయ్యావేశిత ధియాం కామః కామాయ కల్పతే భర్జిత క్వధిత ధానా ప్రాయో బీజాయ నేష్యతే. నా యందు ఎవరి హృదయమైతే లగ్నమవుతుందో ఇంకా వారికి కోరికలంటూ ఉండవు. నన్ను పొందాలనే కోరిక తప్ప వేరొకటి ఉండదు. వారి కోరికలన్నీ నశించిపోతాయి.
వేరే సంసార సుఖముల మీద వారి మనస్సు మరలదు. ఎలాగా అంటే బాగా ఉడికించబడి కాల్చబడినటువంటి విత్తుని నాటితే మళ్ళీ దాంట్లో నుంచి మొలక వస్తుందా? అదేవిధంగా నాయందు పరిపక్వమైనటువంటి చక్కని హృదయంతో నాయందే లగ్నమైన మనస్సు కలిగినటువంటి వారికి మళ్ళీ లౌకికమైన సుఖముల యందు కోరిక కలగదని చెబుతున్నారు కృష్ణస్వామి. ఇది కేవలము వారి వ్రత పరిసమాప్తిని కలిగించటం కోసం పరమాత్ముడు చేసినటువంటి దివ్య లీల. వారిలో ఉన్నటువంటి దేహాభిమానాన్ని పోగొట్టాలి. అంతా ఈ జగత్తంతా పరమాత్మ స్వరూపమే. జీవులందరి దేహములలో అంతర్యామిగా ఉన్నవాడు పరమాత్మే. ఈ జగత్తంతా స్వామి స్వరూపమే. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపమే. ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి వీళ్ళు అనేటువంటి సంకల్పంతో వారు చేసిన వ్రత పరిసమాప్తి కావటం కోసం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన దివ్య లీల ఇది. యాతా బలా వ్రజం సిద్ధాః మయేమారంస్యథక్షపాః యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీః. ఓ గోపికలారా, మీరింక ఇళ్ళకి వెళ్ళండి. మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక సిద్ధించింది. మీ వ్రతం పరిసమాప్తమయ్యింది. రాబోయేటువంటి రాత్రుల యందు మీకు ఆనందాన్ని నేను కలుగజేస్తాను. ఎల్లప్పుడూ నన్ను సేవించుకునేటువంటి భాగ్యాన్ని మీకు కలిగిస్తాను. యదుద్దిశ్య వ్రతమిదం చేరుహు ఆర్యార్చనం సతీః. పుణ్యాన్ని సముపార్జించుకున్నారు మీరు ఈ వ్రతాన్ని ఆచరించి. కాబట్టి మీరు చేసినటువంటి ఈ వ్రతానికి సరైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు అని చెబుతూ ఉన్నారు కృష్ణస్వామి. శ్రీ సుక ఉవాచ ఇత్యాదిష్టా భగవత లబ్ధకామాః కుమారికాః ధ్యాయంత్యస్తత్పదాంభోజం కృచ్ఛ్రాన్ నిర్వివిశుః వ్రజం. ఈ విధంగా పరమాత్ముని చేత ఆదేశింపబడినటువంటి ఆ గోపికలు తమ కోరిక నెరవేరింది అనేటువంటి ఆనందంతో ఆ కన్యకామణులందరూ ఆ శ్రీకృష్ణస్వామి పాదార విందములను తమలోనే స్మరించుకుంటూ ఆయన్ని విడువలేక అతి కష్టం మీద అక్కడి నుంచి బయలుదేరి గోకులంలో ప్రవేశించారు. అథ గోపైః పరివృతో భగవాన్ దేవకీసుతః బృందావనాత్ గతో దూరం చారయన్గా సహాగ్రజః. ఈ విధంగా గోపికలు గోవ్రజానికి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణస్వామి అనుగ్రహాన్ని సముపార్జించుకుని ఆ తరువాత గోపబాలుకులతో అన్నగారైనటువంటి బలరామస్వామితో కలిసి శ్రీకృష్ణుల వారు ఆ బృందావనంలో గోవులను మేపుతూ అలా అలా దూరంగా వెళ్ళారు. నిదాఘార్గాతపేతిగ్మే ఛాయాభిస్వాభిరాత్మనః ఆతపత్రాయితాన్ వీక్ష్యద్రుమానాః వ్రజౌకసః. ఒక పక్కేమో ఎండ వేడి, శరీరం అంతా సేదంతో నిండిపోయింది, ఎక్కువగా ఉన్నది. ఆ వేడిలో ఆ బృందావనంలో ఉండేటువంటి పెద్ద పెద్ద వృక్షాలు వాటి నీడతో స్వామికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఛాయాభి స్వాభి ఆత్మనః ఆతపత్రాయితాన్. ఆ వృక్షాలే ఆ ఎండవేడి నుంచి స్వామిని, గోపబాలకులను, గోవులను రక్షిస్తూ ఉన్నాయి. ఆ వృక్షాల్ని చూడంగానే ఆ శ్రీకృష్ణ స్వామికి ఆనందం కలిగి వాటిని గురించి గోపబాలకులతో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. హే స్తోక కృష్ణ హే అంశో శ్రీదామన్ సుబలార్జున విశాలర్షభ తేజస్విన్ దేవప్రస్థవరూథప. తన మిత్రుల పేర్లన్నీ పిలుస్తున్నారు. హే స్తోక కృష్ణ, హే అంశో, హే శ్రీదామ, హే సుబల, హే అర్జున, హే విశాల, హే వృషభ, హే తేజస్వి, హే దేవప్రస్థ, హే వరూథప అని ఆ స్నేహితులందరినీ పిలుస్తూ, ఇటు చూడండి ఈ చెట్లు మనకెంత సహాయం చేస్తున్నాయో. పశ్యతైతాన్ మహాభాగాన్ పరార్ధైకాంత జీవితాన్ వాత వర్షా తపహిమాన్ సహంతో వారయంతినః. ఈ వృక్షాలు పరోపకారమే పరమావధిగా కలిగినటువంటి పరమ పుణ్యమైన జన్మ కలిగినవి. పరార్థ ఏకాంత జీవితాన్, ఇతరులకు సహాయం చేయటమే వీటి పరమార్థం. చూడండి మిత్రులారా ఈ వృక్షాలని, ఇవి మనని గాలి నుంచి రక్షిస్తాయి, వర్షం నుంచి రక్షిస్తాయి, ఎండ నుంచి రక్షిస్తాయి, అలాగే మంచు నుంచి రక్షిస్తాయి. అవి మన్ని రక్షిస్తూ ఎండ చేత, గాలి చేత,
అలాగే మంచు చేత అవి బాధపడుతూ ఉంటాయి. అవి బాధపడుతూ కూడా మన క్షేమాన్నే ఆలోచిస్తాయి. అది వృక్షముల యొక్క గొప్పతనం. అహో ఏషాం వరం జన్మ సర్వప్రాణ్యుపజీవనం సుజనస్యైవ ఏషాం వై విముఖా యాంతి నార్థినః. వీటి జన్మ ఎంత గొప్పదంటే సర్వప్రాణ్యుపజీవనం, సమస్తమైన ప్రాణులు జీవించటానికి ఆధారభూతమైనటువంటివే ఈ వృక్షములు. వీటి జన్మ ఎంతో గొప్పది. సత్పురుషుల దగ్గరికి వచ్చినటువంటి యాచకులు తమకి కావలసినటువంటి ప్రయోజనాన్ని పొంది వెడతారు తప్ప విముఖులై వెళ్ళరు. వాళ్ళ ఆశ నిరాశ కాదు. అలాగే ఈ వృక్షాలు కూడా తమ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళకి ఉపకరిస్తూ వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ వృక్షములను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు నిరాశను పొందరు అని వృక్షముల యొక్క గొప్పతనాన్ని గురించి శ్రీకృష్ణ స్వామి వర్ణించి చెబుతున్నారు. పత్ర పుష్ప ఫలఛాయా మూలవల్కలదారుభిః గంధ నిర్యాస భస్మాస్థితోక్మై కామాన్ వితన్వతే. ఆ వృక్షాలకు ఉండేటువంటి ఆకులు కానీ పుష్పాలు కానీ ఫలములు కానీ అవిచ్చే నీడ, అదేవిధంగా వేళ్ళు, అలాగే బెరళ్ళు, దాంతోపాటు ఆ వృక్షములను కట్టెలుగా ఉపయోగిస్తారు. దాని నుంచి వచ్చేటువంటి చక్కని సుగంధము, జిగురు, బొగ్గులు, చిగుళ్ళు, చిగురుటాకులు, ఇలా సమస్తమైన వృక్షములకు సంబంధించినటువంటి సంపదలన్నీ కూడా మనందరికీ ఉపకరించేవే, లోకానికి ఉపకరించేవి. అలాంటి ఉత్తమమైన చక్కని జన్మ ఈ వృక్షముల యొక్క జన్మ అని వృక్షములను పొగుడుతున్నారు. ఏతావత్ జన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణైరర్ధైర్ధియా వాచా శ్రేయ ఏవాచరేత్ సదా. ఎవరైతే తోటి ప్రాణులకు ఆనందాన్ని కలిగిస్తారో, తమ సహాయంతో ఆనందింపజేస్తారో వాళ్ళ జన్మే నిజమైన జన్మ. ప్రాణిహితాన్ని కోరుకోనటువంటి జన్మ అనేది వ్యర్థమైనటువంటి జన్మ. ఏతావత్ జన్మ సాఫల్యం, దేహాన్ని పొందినటువంటి వారికి జన్మ సాఫల్యం ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రాణైరర్ధైర్ధియా వాచ, తమ ప్రాణములతో, ధనములతో, బుద్ధితో, వాక్కుతో తోటివారికి, తోటి ప్రాణులకు సహాయం చెయ్యాలనే సంకల్పం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జన్మ మాత్రమే నిజమైనటువంటి జన్మ అని చెబుతున్నారు. ఇతి ప్రవాళస్తబక ఫల పుష్పదళోత్కరైః తరుణాం నమ్రశాఖానా మధ్యేన యమునాంగతః. ఈ విధంగా వృక్షములను స్తుతిస్తూ పొగుడుతూ, కృష్ణుడిని అందరూ పొగుడుతూ ఉంటే కృష్ణుడు వృక్షాల్ని పొగుడుతున్నాడు. చూడండి, వృక్షముల యొక్క ప్రాధాన్యత అంత గొప్పది. ఇది ప్రవాళస్తబక, చిగురుటాకులు, పూలగుత్తులు, ఫలములు, పుష్పములు, దళములు, వీటన్నిటితో కూడినటువంటి, సమూహంతో కూడినటువంటి ఆ చెట్ల యొక్క మధ్య నుంచి ఆ శ్రీకృష్ణ స్వామి బయలుదేరి వెడుతూ ఉన్నారు యమునా నదీ తీరం దగ్గరకి. అన్ని సంపదలతో నిండి ఉన్న చెట్లు ఎలా ఉన్నాయి అంటే నమ్రశాఖానాం, వంగినటువంటి కొమ్మలు కలిగినవి ఆ వృక్షములు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేటువంటి చక్కని భావన ఆ వృక్షాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తత్రగాః పాయయిత్వాపః సుమృష్టాః శీతలాః శివాః తతో నృప స్వయం గోపాః కామం స్వాదుపపుర్జలం. గోపాలకులు, శ్రీకృష్ణుడు, బలరాముడు గోవులతో పాటు యమునా నదీ తీరానికి చేరారు చెట్ల మధ్య నుంచి. అక్కడికి చేరిన తరువాత స్వచ్ఛమైనటువంటి ఆ యమునా నది జలాన్ని గోవుల చేత ముందుగా తాగించారు. తరువాత స్వచ్ఛమైనటువంటి ఆ నీటిని వారు కూడా పానం చేశారు. తస్యా ఉపవనే కామం చారయంతః పశూన్ నృప కృష్ణరామ ఉపాగత్య క్షుధార్తాః ఇదమబ్రువన్. ఆ తరువాత చాలాసేపు వారు ఆ యమునా నదీ తీరంలో గడిపిన తరువాత ఎంతో అలిసిపోయి ఉన్నారు అందరూ గోపాలకులు. వాళ్ళందరికీ ఆకలేస్తోంది. వెంటనే పరిగెత్తుకుంటూ బలరామకృష్ణ దగ్గరకు వచ్చి, స్వామి, ఇంతవరకు గోవుల్ని మేపాము, మాకు బాగా ఆకలేస్తోంది, మీరే ఏదైనా మార్గం చూపించాలి అని రామకృష్ణుల్ని ప్రార్థిస్తున్నారు గోపబాలకులు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.